హాయ్ గైస్, ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత కొన్ని నువ్వులు వేసి అవి చిటపట అనేదాకా వేయించుతూనే ఉండాలి. నువ్వులు వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసి దాన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. చింతపండు వేసి రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అందులో వేయాలి. వేసి మూత పెట్టి మనం ముందే మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునే మిశ్రమాన్ని నూనెలో వేయాలి. నూనెలో వేసిన తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి 5 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత మూత తీసి కొద్దిగా గరం మసాలా, కస్తూరి మేతి, ధనియాల పొడి వేసి కలిపి 5 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. నూనె పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో పెడితే మసాలా కర్రీ రెడీ. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంట్లోనే సింపుల్గా మసాలా కర్రీ రెడీ.